నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రక్తహీనత నిజం చెప్పాలి అంటే మన కల్చర్లో కాస్త రక్తహీనత ఎక్కువగానే కనిపిస్తుంది, ముఖ్యంగా ఆడవారిలో. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, అవగాహన లేకపోవటం, ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్కి తక్కువ ఉంటే అది సమస్యకి దారితీస్తుందని అవగాహన ముఖ్యంగా లేకపోవటం కదండి. అవును. ఎంత అవేర్నెస్ వచ్చినా కూడా రక్తహీనత సమస్యను మాత్రం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఫస్ట్ నుంచి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందంటారు? మనం ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే క్రమంలో కొంచెం ఆడపిల్లలు 10-12 వస్తే కాస్త నున్నగా అవుతారు. కొద్దిగా లేటుగా పీరియడ్స్ వచ్చి స్టార్ట్ అయ్యే పిల్లలు, అలాంటప్పుడు కొంచెం చూసుకోవాలి పిల్లలు ఏమైనా ఎనిమిగ్గా ఉన్నారా అని. బొద్దుగా కనపడతారు కొంతమంది, వాళ్ళు బాగా లావ్ అయిపోయారని పోషణ ఎక్కువగా ఉందని కొంతమంది భావిస్తారు, కానీ ఎనిమియా వల్ల కూడా బొద్దుగా అవుతారు. అవును. పిల్లలు పెద్ద తిండిలో తేడా లేకుండా సడన్గా ఎందుకు బొద్దు వస్తున్నారో చూసుకోవాలి. అది ఒక గుడ్ షేప్లో వస్తున్నారా దొందగా వస్తున్నారా ఆలోచించాలి. అమ్మాయిల విషయం అయితే అది గైనకాలజిస్ట్ని చూసి ఒకసారి అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయించి ఎనిమిగ్గా ఉన్నారా ఏంటి ఆలోచించి దాన్ని ఏదైనా సెట్ చేయాలి. ఇది ఎప్పుడు కూడా ఈ పీరియడ్స్ వల్ల కొంచెం ఎనిమియా వచ్చే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ అంటే 10-12 సంవత్సరాల పసిప్రాయం నుంచి 55 ఏళ్ళు వచ్చేదాకా ఇది తప్పదు, ప్రతి నెల ఉండేదే. ఒక్కొక్కళ్ళకి పీరియడ్ ముందు ఈ పిఎంఎస్లు అవి వస్తాయి, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్. దాంట్లో ఏమవుతుంది, ఐరన్ లాసు, కాల్షియం లాసు, ఇంకేదో లాసు. అవి కాకుండా వీళ్ళకి తలనొప్పి, కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, నొప్పులు, కళ్ళు తిరిగిపోవటం, మోషన్స్ వామిటింగ్స్ అయిపోతూ ఉండటం, బ్లౌటింగ్ వచ్చి పొట్ట వచ్చేసినట్టు, ఒళ్ళు వచ్చేసినట్టు కనపడడం, దుమదుమలాడి ఏడుస్తూ ఉండటం. కొన్నిటికి ఏడుస్తారు, కొంతమంది పోట్లాడతారు, విసిరేసి గోల్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఏమంటారు డిప్రెస్డ్గా అయిపోతారు. 100 రకాలు రావచ్చు. ఈ 100 ఎవరికి వాళ్ళు చూసుకోగలగాలంటే ఒక 30 ఏళ్ళు వస్తే కానీ నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అవంతా రావు. చిన్నపిల్లలకి పేరెంట్స్ గమనించుకోవాలి, తల్లులు కొంచెం అటెంటివ్గా ఉండాలి. పిల్లలకి అన్ని రకాల ఆహార పదార్థాలు అలవాటు చేయాలి. ఏవో ఇప్పుడు నేను చూస్తానా, ఎవరితో మాట్లాడినా మా పిల్ల ఏవో 4 కూరలు తింటుందంటారు. అందులో ఒకటి ముఖ్యంగా బెండకాయ ఉంటుంది. బెండకాయ, ఆలు, ఇంకేమిటో 2 అవే తింటారు వాళ్ళు, ఇంకే కూరలు తినరు. అసలు క్యారెట్, బీన్స్, బీట్రూటు అసలు వాళ్ళ జీవితాల్లోనే ఉండవు. మేము అసలు వండుకోమంటారు. అసలు తల్లుల్ని చూసా నేను, ఒక 5-6 రకాల కూరలే వాళ్ళు తింటారు, అవే తెస్తారు, అవే చేస్తారు. పిల్లలకి అన్నీ అలవాటు ఉండదు, పళ్ళు అలవాటు ఉండదు కొందరిళ్లల్లో. తర్వాత అస్సలు సి విటమిన్, సిట్రస్ ఫ్రూట్సే ముట్టుకోరు ఇంకొందరిళ్లల్లో. ఆకుకూరలు ఎక్కువ తినరు అమ్మగారు. అది ఆకుకూరలు అస్సలు తినరు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సిటీలో ఆ మంచినీళ్ళల్లో పెంచట్లేదన్న అనుమానంతో ఆకుకూరలు పూర్తిగా ఎత్తేసిన వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఇవన్నీ సమస్యలే మనకి. ఏంటంటే సమతులమైన ఆహారం లేకపోతే కష్టం మొదటిది. రెండోది శారీరక శ్రమ లేకపోయినా కష్టమే. సి విటమిన్ శరీరానికి అందకపోయినా కష్టమే. టోటల్ ఎవ్రీ మంత్ ఐరన్ లాసు ఎంతో కొంత ఉంటుంది ఆడపిల్లల్లో, సహజం ఇది. దాన్ని మార్చలేం మనం. అవును, అది మారదు, అదంతే, అది నియమం. దానికి అనుపానం వ్యవహారం ఏదైనా చూసుకోవాలి. పీరియడ్స్కి ముందు పిల్లల్లో ఏదైనా ఇలా వీక్నెస్లు అవి కనపడితే ఓ వారం ముందు నుంచి పాలు ఇవ్వటమో, ఇంకేదైనా వేయటమో, సరైన ఆహారం పెట్టడమో, బాదం పప్పులు పెట్టడం, ఆకుకూరలు బాగా వండి పెట్టడం, బచ్చల కూర, తోటకూర లాంటివి ఇవ్వటం, గోంగూర ఇవ్వటం, బీట్రూట్ పెట్టడం, ఖర్జూరాలు పెట్టడం, క్యారెట్లు లాంటివి. తర్వాత ఏమో ఇవంటారు నల్ల ద్రాక్షలు, అవి ద్రాక్ష పళ్ళు, ఎండు ద్రాక్ష, అవి చక్కగా ఫ్రూట్స్ ఇవ్వటం. పాలు మంచివి కాదు, పాలల్లో ఏవో వస్తున్నాయి, ఆర్గానిక్ పాలు ఆలోచించుకుందాము. లేదనుకో రమగారు, అసలు అలా అనుకుంటే ఏది తినలేము, పళ్ళు తినలేము, కూరగాయలు తినలేము, ఆకుకూరలు తినలేము, అన్నం కూడా తినలేక పరిస్థితి. అవును, వచ్చేసాం ఆల్రెడీ మనం. శ్రద్ధ వహించండి. మొత్తం ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నతనం నుంచే ఆకుకూరలు అలవాటు చేద్దాము. మీకు ఓపిక ఉంటే మీ ఆఖరికి చెప్పులు షూ బాక్సులు వస్తాయి, వాటిలలో కూడా మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు. కోకోపీట్ ఉంటే చాలు ఆకుకూర పెరిగిపోతుంది. శ్రద్ధగా ఈ చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి కూర, మెంతి కూర లాంటివి చక్కగా కొత్తిమీర వాడుకోవటం అన్నిట్లలో, వీటిని వాడండి. ఇప్పుడు ఎర్ర తోటకూర చాలా మంచిది అని చెప్తున్నారు. కూరల్లో మనకి దుంపల్లో బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ కూడా ఎనీమియాకి ఉపయోగపడేవి. అన్ని కూరగాయలు, అసలు బీట్రూట్ ముట్టుకోరు, ఎర్రగా అయిపోతుందిట, అన్నం ఎర్రగా అవుతుందిట, ఏమిటేమిటో చెప్తారమ్మా. రకరకాలు తల్లుల అయిష్టాలన్నీ పిల్లల మీదకి ఇంపోజ్ అవుతాయి.
అది పోనీ కూడా కూర చేసుకోకండి, ఇంకో రకంగా తీసుకోండి. జ్యూస్ చేసుకోవచ్చు, బీట్రూట్ జ్యూస్, చేసుకోవచ్చు హల్వానో పచ్చడో సంథింగ్. ఇప్పుడు ఎన్ని రకాలో వచ్చినాయి. కంజీ చేసుకుని ఇవ్వటం, పిల్లలకి కంజీ ఇవ్వటం, ఏవో రకరకాలు ఇవి చేయటం. తర్వాత రాగులు లాంటివి ఇవ్వటం పిల్లలకి. కాల్షియము అవి గెయిన్ అవుతూ ఉంటాయి శరీరానికి. ఈ ఐరన్ కోసము ఎప్పుడు ఐరన్ కోసం ఏం తీసుకున్నా మనం రక్తహీనత లేకుండా ఉండాలంటే సి విటమిన్ తప్పకుండా ఉండాలి. ఉసిరికాయలు తినటం, సంవత్సరం అంతా ఉసిరికాయ నిలవబెట్టుకుని రోజు ఒక ఉసిరికాయ ముక్క తింటే అప్పుడు ఏమవుతుంది, మనం తిన్న ఆహారంలో కొంచెం కొంచెం ఐరన్ వెళ్తుంది కదా. ఈ సి విటమిన్ వల్ల ఏమవుతుందంటే శరీరం ఐరన్ని తీసుకుంటుంది. తర్వాత ఇనప పాత్రలు వాడుకోవటం, అది కూడా ఒకటి చాలా మంచిది. ఇనప పాత్రలు వాడాలి. తర్వాత ఏమో ఇప్పుడు చారు పెట్టుకుంటాం, బాగా రసాలు అవి పెట్టుకుంటామా, ఈ రసం పాత్ర చింతపండుతోటి కదా రసం పెడతాం, అవును కదా, సాధారణంగా అంతే. ఇనప గరిటెలు కొని పెట్టుకోండి. ఈ సింపుల్ మెథడ్, పాత పద్ధతి. ఈ ఇనప గరిటెలో తిరగమాత వేసుకోవాలి. రసంలో ఎప్పుడు ముందు తాలింపేయం, చివరేస్తాం కదా, పొయ్యి మీద పెడతాము. ఈ ఇనప గరిటె బాగా కాలుతుంది, అందులో కొంచెం నేర్చుకేసి ఆవాలు జీలకర్ర వేసుకుంటే మీరు వెల్లుల్లిపాయలు, మిరియం గింజ వేయచ్చు, ఇంగు వేసి ఈ గరిటెని ఆ చారు గిన్నెలో ముంచాలి. చింతపండు నీళ్ళల్లో ఐరన్ గరిట కనుక ముంచితే కొంత ఐరన్ అబ్జార్బ్ అవుతుందట ఫుడ్లోకి. ఓకే, పూర్వం పద్ధతి చూయమనిపించాలి గరిటని. అవును, చూయమని గుర్తుందా నీకు? ఇది చెయ్యండి. నేను ఇప్పటికీ పోస్తారా? పోస్తావా? ఓకే, సౌండ్ ఇష్టం. ఒకళ్ళకొక్కటి అది వేస్తే గానీ చారు కంప్లీట్ కాదని ఉండేది. అవునండి, అవును. అది ఎందుకంటే అందులో చింతపండు ఉంటుంది. ఈ ఈన పాత్ర తగిలేసరికల్లా ఆటోమేటిక్గా కొంత ఐరన్ అబ్జార్బ్ అవుతుందని, ఆ ఆహారం దీన్ని తీసుకుంటుందని నమ్ముతారు. అల్యూమినియం పాత్రలు, టెఫ్లాన్ కోటింగ్ పాత్రలు మానేయండి, అవన్నీ రక్తహీనతకి కారణం అవుతాయని చెప్పుకుంటున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, పూర్తిగా మానేయండి కుదిరితే కనుక. మనం ఈ జాగ్రత్తలు వహిస్తే కొంచెం ఖర్జూరాలు తీసుకోవటము, ఎండు ద్రాక్షలు తీసుకోవటము, తర్వాత ఏమో ఫిగ్స్ లాంటివి, మనం ఏమంటారు అంజీర్, అవి కూడా తీసుకోవచ్చు. మనకి ఏమైనా సూట్ కాని రకాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి చాలా ముఖ్యంగా ఐరన్ లాస్ ఉండే అవకాశం ఉంది. అవును, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మందులు రాయించుకుంటే మంచిదే. ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించి ఏవేవి తక్కువగా ఉన్నాయో అవన్నీ వేసుకోండి. కానీ ఏమవుతుంది, వేసుకున్న నాళ్ళు బాగుండి ఓ నెల రోజులు ఉంటే తర్వాత పోతుంది. దాన్ని మెయింటైన్ చేయాలి మనం. మెయింటెనెన్స్ విత్ ఫుడ్ కుదరచ్చు. ఎస్, ఆహారంతో రెగ్యులర్ గా ఇస్తూనే ఉంటాం మనం. ఇమీడియట్ రిజల్ట్ మనకి రావచ్చు. బట్ ఆహారం మనం కనుక కలుపుకున్నామంటే, ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తే మనం ఇది మెయింటైన్ అవుతుంది. మీరు గమనించండి, జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోతున్నా, తరచూ మీకు నిస్త్రాణగా నీరసంగా ఉన్నా, గోళ్ళు బ్రిటిల్గా అయిపోతున్నా, కాళ్ళు లాగేయటం, కళ్ళు తిరగటం, కాళ్ళు లాగేయటం లాంటివి ఉంటే మీకు ఏవైనా లోపాలు ఉండుండొచ్చు. ఐరన్ లాస్ వల్లే జుట్టు ఊడిపోతుందని చెప్తారు. ఐరన్తో పాటు జింక్ కూడా అవసరం అనుకుంటే డాక్టర్ రాస్తారు, వేసుకుందరుగా. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. చెయ్యండి. ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసేంత అవసరం లేదు, మీరు బాగానే ఉన్నారు. కానీ మీరు ఐరన్ తీసుకోవటం మీకు మంచిది. అంతే కదా. ఆకుకూరలు మానకండి. ఏమైనా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్స్ తీసుకోవచ్చు, రెడ్ మీట్ లాంటివి తీసుకుంటారు. ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తలు తీసుకోవాలి ఐరన్ కోసం మనం. అవును, డెలివరీ తర్వాత తీసుకోవాలి. తోటకూర లాంటివి తినాలి, గోంగూర అవి తింటూ ఉండాలి. ఆలోచించండి ఎక్కడ మనం దీన్ని కలుపుకోవచ్చు. సి విటమిన్ని అస్సలు పక్కకు పెట్టకూడదు, ఎప్పుడు సి విటమిన్ తీసుకోవాలి. ప్రతిరోజు ఓ సిట్రస్ ఫ్రూటో, ఓ రసమో, లేకపోతే ఏదంటారు ఒక ఉసిరికాయ ముక్కలో తప్పకుండా తీసుకుంటే మీరు ఆహారంలో తీసుకున్నటువంటి ఐరన్ని అది లాగుతుంది. అది శరీరానికి పట్టేలాగా చేస్తుంది. శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఆడపిల్లల ఆరోగ్యమే సమాజం తాలూకు ఆరోగ్యం అని గ్రహించాలి మనం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.